సౌత్ లేడీ సూపర్ స్టార్ గా తనకంటూ స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నయనతార యాక్టింగ్ వాయిస్ ఎంత క్రేజ్ సంపాదించుకుందో అన్ని కాంట్రవర్సీలు కూడా ఫేస్ చేసింది. ఒకవైపు కాంట్రవర్సీ, మరోవైపు కొత్త సినిమా అనౌన్స్మెంట్ తో నయనతార సోషల్ హాట్ టాపిక్ అయింది. ఆ మిక్స్డ్ రియాక్షన్స్ ఏంటో మనం కూడా చూద్దాం. నయనతార ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్. ఈ సోమవారం నయన్ బర్త్డే కాబట్టి వైరల్ అవుతుందేమో అనుకోవడం కన్నా కొత్త కాంట్రవర్సీతోనే ఎక్కువ హాట్ టాపిక్ అయింది నయనతార. నయనతార సినిమాలకు సంబంధించి పెద్దగా సోషల్ మీడియాలో యాక్టివ్గా లేకపోయినా కాంట్రవర్సీలతో ఎక్కువ మైలేజ్ వస్తోంది నయన్కి. లేటెస్ట్ గా నెట్ఫ్లిక్స్ లో తన డాక్యుమెంటరీకి సంబంధించి ధనుష్ తో ఫైట్ పీక్స్ కి చేరింది. నయనతార తన లవ్ లైఫ్, కెరియర్ ఇలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ బియాండ్ ఫియరీ టైల్ అంటూ నెట్ఫ్లిక్స్ లో డాక్యుమెంటరీ సిరీస్ చేసింది. దీనికి సంబంధించి టీజర్ లో ధనుష్ ప్రొడ్యూసర్ గా నయనతార, విజయ్ సేతుపతి నటించిన నేను రౌడీనే సినిమా నుంచి సాంగ్ వాడారు. దాంతో కాపీరైట్ యాక్ట్ కింద ధనుష్ 10 కోట్లు డిమాండ్ చేస్తూ కేసు ఫైల్ చేశారు. దీనికి నయనతార స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. మరీ ఇంత డబ్బు ఆశ పనికిరాదని, ధనుష్ కి డబ్బు తప్ప ఇంకేం అవసరం లేదని, హీరోయిన్ గా ఆ పాటలు వాడుకునే కర్టసీ నాకుందని పోస్ట్ పెట్టింది. దీనికి నయన్ కి చాలా మంది హీరోలు, హీరోయిన్లు సపోర్ట్ చేస్తే, నిర్మాతలు మాత్రం ప్రమోషన్లకు రాదు కానీ తన పబ్లిసిటీ కోసం సినిమా పాటలు ఎలా వాడుకుంటుంది అంటూ ధనుష్ కి సపోర్ట్ చేస్తున్నారు. ధనుష్ నయనతార ఇష్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నడుస్తోంది. ఇలాంటి టైంలో కొత్త సినిమా అనౌన్స్మెంట్ ఇచ్చింది నయన్. ఈ మధ్య వరుసగా పవర్ఫుల్ విమెన్ ఓరియంటెడ్ మూవీస్ చేస్తున్న నయనతార మరోసారి రక్కయు అంటూ యాక్షన్ మూవీ చేస్తోంది. విలేజ్ డ్రామాగా కనిపిస్తున్న ఈ సినిమాలో పవర్ఫుల్ యాక్షన్ చేస్తున్న నయనతార టైటిల్ టీజర్ రిలీజ్ చేసింది టీం. సెంధిల్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతోందని అనౌన్స్ చేశారు. ఇలా ఒకవైపు నయన్ కాంట్రవర్సీ, మరోవైపు కొత్త సినిమా టీజర్ చూసి ఫ్యాన్స్ మాత్రం మిక్స్డ్ ఎమోషన్స్ తో ఉన్నారు.